అంతకంటే దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ దాంట్లో ఏమాత్రము మళ్ళీ అది తేనె తుట్టని దాన్ని చేసినట్టయితే దాన్ని డివైడ్ చేస్తే. కాబట్టి ఇవాళ 30 ఏళ్ల పోరాటంలో నువ్వు పార్లమెంట్ లో చట్టం తేలినోడివి, అసలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడిది? ఇవాళ దేశం మొత్తంలో చట్టం తెప్పిస్తా బీజేపీతో నువ్వు ఓట్లేయండి అని ఎమ్మెల్యే ఓట్లేపించినావు, ఎంపీ ఓట్లేపించినావు కదా. మరి ఎమ్మెల్యే ఓట్లు ఎంపీ ఓట్లు వేసిన తర్వాత పార్లమెంట్ లో చట్టం వచ్చిందా? అసలు పార్లమెంట్ లో చట్టం చేయించలేనోడివి, నీకు అర్హత లేదు, మాట్లాడే అర్హత బీజేపీకి అర్హత లేదు కదా. మీ ఇద్దరికి అర్హత లేని వాళ్ళు వాళ్ళు మాట్లాడితే చేసిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఆ క్రెడిట్ వాళ్ళకెందుకు పోతుంది? బీజేపీ వాళ్ళకి ఎందుకు పోతుంది? ఓన్లీ మందకృష్ణకి ఎందుకు పోతుంది? అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మాదిగలు కాదా? అంటే మా ఇప్పుడు దేవని సతీష్ మాదిగా దండోరా ఉద్యమంలో లేడా? ఆయన ఫౌండర్ సెక్రటరీ కాదా? మేరీ మాదే కాదా? అంటే మేమంతా ఇంటెలెక్చువల్స్ గా ఫౌండర్లో లేమా? నేను ఆదిజంబ అరుంధతి ఫెడరేషన్ కు 2094లోనే అధ్యక్షుని, వరంగల్ జిల్లా అధ్యక్షుని నేను. అప్పటికి ఎంప్లాయీ నేను. మరి ఇట్లాంటి అప్పటి నుండి 2024 వరకు నువ్వు బీజేపీకి సరెండర్ అయ్యే వరకు నీతోనే ఉన్నాం. 30 ఏళ్ళు నీతోనే ఉన్నాం. నీకు నా డబ్బు ఇచ్చిన, నా టైము, నా టాలెంట్ నేనే కాదు, నాతో పాటు మేధావి వర్గము, ప్రజలు, విద్యార్థులు అందరము మేము కోట్లాది రూపాయల డబ్బు ఇచ్చినాము నీకు. మా సంవత్సరం 30 ఏళ్ళ సర్వీస్ ఇచ్చినాము, మా సమయాన్ని ఇచ్చినాము, మా టాలెంట్ ఇచ్చినాము. కానీ నువ్వు వృధా చేసినావు కదా, వాటన్నిటిని వృధా చేసి ఇవ్వాలా? కనీసం అది వర్గీకరణ అవుతుంటే అడ్డుపడ్డావు కదా, చట్టం రాకుండా అడ్డుపడ్డావు కదా, నీ బీజేపీ ప్రయోజనాల కోసము, నీ ప్యాకేజ్ కోసము. ఇది తప్పు కదా. ఇలా జాతికి మేలు జరుగుతా ఉంటే నువ్వు ప్యాకేజ్ కోసం నువ్వు ఆటలు ఆడతానంటే ఎందుకు ఊరుకుంటారు జాతి? ఎందుకు ఊరుకుంటారు మాదిగలు? కాబట్టి మాదిగలు ఎవరికైతే మేలు చేసిందో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి 100కు 200% మేము మార్కులు ఇస్తున్నాము ఖచ్చితంగా మా జాతి పక్షాన. ఇవాళ మాకు న్యాయం జరిగిన చట్టం ద్వారానే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం అనేది అప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ చట్టము లొసుగులతో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు లొసుగులో లేని చట్టం ఉన్నది. ఇంతకుముందు సతీష్ గారు నిజంగా డిమాండ్ చేస్తున్నట్టుగా దమ్ముంటే మీరు పోర్టుకు పోండి. బీజేపీ పోతుందా, బీఆర్ఎస్ పోతుందా, మందకృష్ణ స్వయంగా పోతాడా, లేదా నేతకాని సంఘమైన పోతాడా, ఎవరు పోతారో పోండి. ఖచ్చితంగా అక్కడ తెలుసుకుంటాం. మేము కూడా మీతో ఆ కేసులో ఇంప్లీడ్ అవుతాం. మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్, హైకోర్టు లాయర్ ఎన్నో అయి ఉన్నా. నేను చార్జ్ చేస్తా. నేను అంతకుముందు కూడా అదే చెప్పాను. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు కూడా నేను చెప్పాను, స్పష్టంగా చెప్పాను. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు కూడా నేను ఉండి అఫిడవిట్ దాఖలు చేపించాం. ఇవాళ సుప్రీంకోర్టులో కేవలం బీజేపీ ఒక్కతే రాలేదు. అక్కడ సుప్రీంకోర్టులో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, మేమంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ టీమ్ గా ఏర్పడి ఆ టీంలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేసి ఇవాళ దీనికి సామాజిక న్యాయానికి కట్టుబడే విధంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చే విధంగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అందులో ఈయన తీసుకొచ్చిన కేవలం బీజేపీ నుండి వచ్చిన అడ్వకేట్ జనరల్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ తోనే అక్కడ జరగలే. మా ఎవిడెన్స్ మేము వాళ్ళ కొన్ని వేల పేజీలు, దాదాపుగా ఒక 5,000 పేజీల అఫిడవిట్స్ దాఖలు చేశాం మేము. హిస్టారికల్ 500 సంవత్సరాలుగా మాదిగలు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళకి ఎందుకు రావాలి, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం జరిగింది, వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా వీళ్ళకు అన్ని కులాలకు న్యాయం చేయాలన్నాడు అనే అన్ని ఎవిడెన్సెస్ మేము అక్కడ ప్రూవ్ చేయగలిగినాం. కాబట్టి ఇవాళ జడ్జిమెంట్ ఇవాళ అనుకూలంగా వచ్చింది. అంతేగాని మందకృష్ణ మాదిగా ఆయన బీజేపీతో తతంగాలు నడిపి బీజేపీ ఇచ్చిన దమ్ముంటే మందకృష్ణ మాదిగా అఫిడవిట్ ఏమి ఇచ్చి బయట పెట్టమనండి, బయట పెట్టమనండి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. దమ్ముంటే పార్లమెంట్ లో చట్టం చేపిమనండి, పార్లమెంట్ లో చట్టం చేపిమనండి. చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి, ఈయనకు చిత్తశుద్ధి ఉంటే మాదిగల పట్ల. కేంద్రం ఈ బిల్లును ఆమోదించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ఆమోదిస్తే భవిష్యత్తులో రాజకీయాలు ఏ రకంగా ఉంటాయనుకోవచ్చు? నేనేమంటున్నానంటే కేంద్రం ఆమోదిస్తే దాన్ని కూడా స్వాగతిస్తామంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎట్లా స్వాగతించినామో బీజేపీని కూడా స్వాగతిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తామండి? మా జాతి ప్రయోజనాలు కాపాడుతానంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీ చిత్తశుద్ధి ఉంటే, మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, లేదంటే దేశంలో ఉన్న ఎవరైతే మహర్లు కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చమార్లు బాగుపడ్డారు,
కొన్ని రాష్ట్రాల్లో మహర్లు బాగుపడ్డారు రిజర్వేషన్ల వల్ల. కాబట్టి ఓవరాల్ గా బాగుపడిన వాళ్ళందరికీ అవకాశాలు రావాలి కదా. సో రావాలంటే దేశవ్యాప్తంగా చట్టం రావాలి కదా. సో ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీది కదా. ఒక సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ చట్టం వచ్చినట్టు కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇనిషియేట్ చేశాడు కాబట్టి చట్టం వచ్చింది, రాహుల్ గాంధీ ఇనిషియేట్ చేశాడు కాబట్టి చట్టం వచ్చింది. వాళ్ళు కనుక ఈయన మొత్తుకున్నట్టుగా, ఈయన ఆరోపించినట్టుగా ఖర్గే వ్యతిరేకము, కొప్పుల రాజు వ్యతిరేకము, బట్టి వ్యతిరేకము, మల్ల రవి వ్యతిరేకము అని అన్నాడు కదా. మరి ఎట్లొచ్చింది చట్టం? ఎట్లొచ్చింది చట్టం? వాళ్ళు వ్యతిరేకమైతే ఎట్లా వచ్చింది చట్టం? అంటే నీ 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 ఆరోపణలన్నీ తప్పుడు అన్నట్టే కదా. అంటే ఇట్లాంటి అంటే అడ్డుకోవడానికి, ఇట్లాంటి వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి నువ్వు చేసిన ఆరోపణలు తప్పని నిరూపణ జరిగింది కదా. ఇవాళ వివేక్ ఇక్కడ అడ్డుకున్నాడండి? వివేక్ అడ్డుకున్నాడా ఏమన్నా? వివేక్ మేము వద్దనడా? రిజర్వేషన్ల వర్గీకరణ వద్దనడా వివేక్? అదే అసెంబ్లీలో ఉన్నాడు కదా వివేక్. కాకపోతే మేము మాలలో అన్యాయం చేయలేదన్నాడు తప్ప ఆయన వర్గీకరణ వద్దని చెప్పలేదు. సో కాబట్టి ఇవాళ ఈయన చేస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు ఆరోపణలు, ఈయన చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్, ఇవాళ నువ్వు ఎందుకు దప్పులు కొట్టలేదండి? మరి ఇవాళ చట్టం వచ్చింది, అదే 1,00,000 మంది దప్పులు ప్రోగ్రామ్ పెట్టి ఆయన చీఫ్ గెస్ట్ గా పిలువు, రేవంత్ రెడ్డిని సన్మానం చేయి. నీకు చిత్తశుద్ధి ఉంటే తప్పే ఉంది. రేవంత్ రెడ్డి ఒక చట్టం తెచ్చినప్పుడు ఆయన ఖర్గేని కానీ మిగతా వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకున్నా కూడా ఈయన ముందరపడి